కేజీహెచ్ఎస్ బ్లాక్లోని నెఫ్రాలజీ వార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన 9 హెమోడయాలసిస్ యంత్రాలు మంత్రి డోల బార వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. 2 కోట్ల రూపాయల విలువ గల హెమోడయాలసిస్ యంత్రాలు ఎన్టీపీసీ సంస్థ సిఎస్ఆర్ నిధుల సహకారంతో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, సీతంరాజ్ సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ నెఫ్రాలజీ యూనిట్లో ఎన్టీపీసీ వారి యొక్క సౌజన్యంతో 10 డయాలసిస్ యూనిట్లని కొత్త యూనిట్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి 2 కోట్ల రూపాయల నిధుల్ని ఎన్టీసీ వారు వెచ్చించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది చాలా యాక్టివ్గా ఉత్తరాంధ్రలో మన కేజీహెచ్ నెఫ్రాలజీ యూనిట్ సర్వీసెస్ అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రాచీనంగా ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నటువంటి యూనిట్. ఇక్కడ కూడా నెఫ్రో ప్లస్కి అదనంగా 13 యూనిట్లు ఉన్నాయి. దీంతోపాటు ఇంటెన్సివ్ రెస్పిరేటరీ యూనిట్కి, అదేవిధంగా అక్యూట్ మెడికల్ యూనిట్ కూడా ఇక్కడి నుంచి డయాలసిస్ యూనిట్లు పంపించి సర్వీస్ చేసేదానికి కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ చాలా ముందుగా వస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ కేర్ చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇక్కడ రెండోది హెపటైటిస్, అదేవిధంగా హెచ్ఐవి లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా డయాలసిస్ చాలా అవసరం. దాన్ని కూడా ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను కేటాయించి చేస్తున్నందుకు సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు ఒకటే చేస్తూ ఉన్నారు. ఆరోగ్యం పట్ల ప్రజలు ఖర్చు తగ్గాలి, ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావాలి. అదేవిధంగా 25 లక్షల రూపాయలతోటి ప్రతి కుటుంబానికి సార్వత్రిక ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. టెండర్స్ కూడా పిలవడం జరిగింది. దానికోసం డిజిటలైజేషన్ ఆఫ్ ది హెల్త్ కోసం ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చూస్తూ ఉంది. దీని పేరు సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క హెల్త్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి వారు ఏ డిసీజ్కి ఎలా పోవాలనే ఒక మానిటరింగ్ ద్వారా ఏర్పాటు చేయాలని వారి యొక్క సంకల్పం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. ఆ విధంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉన్నట్లయితే వైద్య ఖర్చులు తగ్గాలి అనే దానికోసం భారతదేశంలో లేని విధంగా యూనివర్సల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము తీసుకొస్తున్నామండి. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ స్కీమ్స్ ద్వారా మనం ఇంటిగ్రేట్ అయ్యి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి ఎన్టీపీసీకి నేను అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ద అడ్మినిస్ట్రేటర్, ఎస్పెషల్లీ వాణి మ్యామ్ అండ్ ఆల్ ద హూ ఎవర్ పర్స్యూడ్ దిస్ అండ్ డాక్టర్ రవిరాజు sir is the one who initiated dialysis department way back in 1985 and he is the one who started dialysis here. Now dialysis reaching the masses means he is the one behind it, because under the Arogyashree scheme dialysis was introduced. The first live transplant is done here by Dr. Raviraju garu. So first ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది కూడా సారే. అదేవిధంగా వాణి మేడము, మా వర్కింగ్ టీము, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరి సహకారంతో ఇవాళ మేము డయాలసిస్ సేవలు అందించడానికి మాకు ఈ అవకాశం దొరికినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. మన మంత్రి గారు బాలాంజనేయ స్వామి గారికి, తర్వాత ఈ ఇనాగరల్ ఫంక్షన్కి వచ్చిన తదితర మంత్రులు, మిగతా ముఖ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా. అలాగే ఈవేళ మన దగ్గర మన కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు ఉన్నారు. అలాగే మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి గారు ఉన్నారు. సో వీరందరి సమక్షంలో ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీకు అందరికీ తెలుస్తున్నదే, కిడ్నీ వ్యాధులు మన దేశంలో ఈ మధ్యకాలంలో గత 20-25 సంవత్సరాలుగా చాలా ఎక్కువయ్యాయి. ఈ కిడ్నీ వ్యాధులు మామూలుగా షుగర్ వల్ల కానీ, హై బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ వస్తుంటాయి. ఇది కాకుండా మన ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇంకొక ముఖ్యమైన వ్యాధి ఉంది. దాన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అంటున్నాం. అంటే ఇక్కడ ప్రాంత ప్రజల్లో, ముఖ్యంగా వ్యవసాయ పనులు చేస్తున్న వ్యవసాయ కార్మికుల్లో ఎక్కువగా వ్యాధి చూస్తున్నాం. 100కి 17% ప్రజల్లో ఈ వ్యాధి చాలా ప్రబలంగా ఉంది. అందువల్ల మొట్టమొదటిసారిగా ఈ ప్రాబ్లంని మనం ఈ ప్రాంతంలో ఐడెంటిఫై చేసిన తర్వాతనే మన భారతదేశంలో ఈ CKD-U
ఇదివరకు దీన్ని ఉద్దానం నెఫ్రాపతి అంటున్నాం. ఇప్పుడు ఆ పేరు వద్దు అని మన ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆ ప్రాంత ప్రజలకి ఒక ట్యాబుగా వస్తున్నది. దీన్ని ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ కిందే మాట్లాడుతున్నాం. ఈ వ్యాధులన్నిటి వల్ల కూడా మన ప్రాంతంలో సుమారుగా ఒక 20% మందికి ఏదో రకమైన కిడ్నీ వ్యాధి ఉంటుంది. వీళ్ళలో చాలా తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉండి డయాలసిస్ కానీ కిడ్నీ మార్పిడి కానీ అవసరమైన వాళ్ళు వీళ్ళలో చాలామంది ఉంటున్నారు. ఈ తీవ్రతను గమనించే మనం సుమారుగా 2010 ప్రాంతంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలందరికీ ఫ్రీగా హెల్త్ అందజేయడానికి ఈ డయాలసిస్ ప్రోగ్రాం పెట్టాం. అప్పుడు అది కూడా నాకు ఒక అదృష్టమే. 2010లో నేను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా ఉన్నప్పుడు మొత్తం భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్రీ హీమోడయాలసిస్ స్కీమ్ మొదలుపెట్టాం. దాని తర్వాతనే దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇది మొదలుపెట్టారు. దానికి కూడా మనమే ఆద్యులం అవడం వల్ల ఈ ప్రోగ్రాం మన రాష్ట్రంలో చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇంకా కొన్ని మెషిన్స్, సుమారుగా 10 మెషిన్స్ ఎన్టీపీసీ వారి సౌజన్యంతో పెట్టడం జరిగింది. దీనికి సుమారుగా వాళ్ళు 2 కోట్ల రూపాయలు వెచ్చించారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ప్రారంభించిన మన మంత్రి గారికి, తర్వాత ఇందులో బాగా కృషి చేసిన మన కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారికి, అలాగే మెడికల్